హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే మా చెల్లెలకి స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ చేసుకురమ్మన్నారంట. కానీ నేను ఫస్ట్ ఎయిడ్ కిట్టే చేస్తూ ఉన్నాను. మా మమ్మీ వచ్చి అందరూ ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఏం బాగుంటుంది, నువ్వు ఇలా లంగ్స్ చెయ్యి అని చెప్పింది. ఇంకా సరే అని ఒప్పుకొని నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇంకా లిప్స్ నోస్ అనేది మా మమ్మీ కట్ చేయించింది. మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది. కానీ మేము ఇంత కష్టం పడినందుకు అస్సలు ఫలితం దక్కలేదు గైస్. ఏం జరిగిందంటే, మేము రోజు చేసిన తర్వాత మా చెల్లెలు స్కూల్కి ఎత్తుకెళ్తే వాళ్ళ టీచరు ఆ లెసన్ ఇంకా రాలేదు, ఆ లెసన్ వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు ఎత్తుకరండి అని చెప్పిందంట. నేను మంచిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ చేస్తూ ఉన్నాను గైస్. మా మమ్మీ నేను ఇది చేయి అని చెప్పింది. ఇంకా సరే కదా అని చేస్తే తీరా అక్కడ ఏం జరగలేదు. మళ్ళీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాము. కానీ మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఇక్కడ లిప్స్ కట్ చేసుకున్న తర్వాత నేను పెయింటింగ్ వేస్తున్నాను. నా దగ్గర వాటర్ కలర్స్ ఉంటే వాటితో పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ లిప్స్కి రెడ్ వేసాను. మీరు కావాలంటే కలర్ పేపర్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా నోస్కి వచ్చేసి ఎల్లో కలర్ వేసాను. ఇంకా నోస్కి ఎల్లో కలర్ వేసిన తర్వాత సైడ్స్ ఉంటాయి కదా, అక్కడ బ్లాక్ కలర్ అవుట్లైన్ వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ లైనర్తో వేద్దామని ట్రై చేశాను, కానీ అది సరిగ్గా రావటం లేదు. అందుకని మళ్ళీ బ్రష్తోనే వేసాను. హాఫ్ బ్రష్ బయట, హాఫ్ బ్రష్ లోపల పెట్టి డ్రా చేశాను. నేను అవుట్లైన్ బాగా వచ్చింది. నోస్ లిప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మా మమ్మీని కట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినవి వచ్చేసి ఒక కార్డ్బోర్డు, ఇంకా వచ్చేసి వైట్ కలర్ షీట్, ఇంకా 2 స్ట్రాలు, 2 బలూన్స్, ఇంకా ఒకటి వచ్చేసి పింక్ కలర్ షీట్ కావాలి, అది A4 సైజ్ పేపరు. ఇంకా తర్వాత గమ్ము, టేప్, ట్రాన్స్పరెంట్ టేప్, కానీ ట్రాన్స్పరెంట్ టేపే బాగుంటుంది, అవి తీసుకోండి. ఇక్కడ నేను అవుట్లైన్ వేసేస్తున్నాను చూడండి. బ్రష్ హాఫ్ లోపలికి హాఫ్ బయటకి పెట్టి డ్రా చేస్తున్నాను. మీరు అలాగే డ్రా చేయండి. మీ పిల్లలకి ఏమైనా ప్రాజెక్ట్ అలాంటివి చేసేయండి. ఇక్కడ నేను మా చెల్లెల కోసం ఇంత కష్టపడుతున్నాను. ఇంకా తర్వాత ఈ నోస్ అన్ని చేసేసుకున్న తర్వాత నన్ను ఎక్కిరిస్తున్నారు గైస్ వీళ్ళు. నీ నోస్ మీద పెట్టుకొని లిప్స్ మీద పెట్టుకో అంటూ. మా చెల్లెలు కూడా ట్రై చేసింది. ఇంకా ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కార్డ్బోర్డ్ ఉంటుంది. కార్డ్బోర్డ్కి వైట్ కలర్ షీట్ వేసేసేయండి. వైట్ కలర్ షీట్ వేసేసిన తర్వాత పింక్ కలర్ షీట్ని లంగ్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను డ్రా చేసేస్తున్నాను లంగ్స్. మనం ఫస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకొని మనకు ఎంత సైజుగా ఉంటే అంత సైజు. తర్వాత అది ఒకవేళ డబల్ ఫోల్డ్స్కి లంగ్ షేప్ వస్తుంది అనిపిస్తే డబల్ ఫోల్డ్ వేసేసి 2 ఒకేసారి కట్ చేసేయండి. అప్పుడు 2 పర్ఫెక్ట్ సైజులో వస్తాయి. లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. నెక్స్ట్ కార్డ్బోర్డ్కి వైట్ షీట్ అతికించేసుకున్న తర్వాత ఈ లంగ్స్ని కూడా కరెక్ట్ షేప్లో అంటించేయండి. ఇక్కడ నేను అంటించి చూపిస్తాను చూడండి. లంగ్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లంగ్స్ కట్ చేయడం అయితే లాస్ట్కి వచ్చేసింది, అయిపోతుంది. మళ్ళీ స్ట్రాస్ ఉంటాయి కదా, స్ట్రాస్ని కూడా ఎలాంటివి తీసుకోవాలంటే మనకి కొంచెం బెండ్ అయి ఉండాలి. చివరన అటుపక్క స్ట్రైట్గా వచ్చి చివరికి బెండ్ అయి ఉండేవి తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే వైట్ కలర్ అంటించేస్తున్నాను. కార్డ్బోర్డ్కి అంటించేసిన తర్వాత ఇంకా లంగ్స్ కూడా లంగ్ షేప్ ఉన్నాయి పేపర్ అనమాట, దాన్ని పర్ఫెక్ట్గా అంటించేసుకోవాలి. లంగ్స్ అంటించుకోవాలి. ఇలాంటి గమ్ తీసుకోండి మీరు, లేకపోతే మామూలు తీసుకున్నట్లయితే అది కొంచెం వాటర్గా ఉంటుంది కదా, కనిపిస్తూ ఉంటుంది. మనం అంత భిన్న డ్రా చేయలేము, కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను అంటించేసుకున్నాను. కరెక్ట్ సైజ్ అండ్ కరెక్ట్ లెంత్ విడ్త్తో అంటించుకోండి, ఎక్కువ గ్యాప్ రాకుండా. ఇంకా స్ట్రాస్ వచ్చేసి ఇలాంటివి తీసుకోవాలి. ఇక్కడ నేను టేప్తో వేసేస్తున్నాను, స్ట్రాస్ మళ్ళీ కదులుకోకుండా ఉంటాయని. పైన ఒక నాడ్ లాగా ఒకటి వేసేసాను. ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేసాను విడిపోకోకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు స్ట్రాస్కి ఈ టేప్ వేయకముందే బలూన్స్ పెట్టేసి టేప్ని బలూన్ జారిపోకుండా చుట్టేయండి, టైట్గా చుట్టేయండి. లేకపోతే మళ్ళీ మనం అంత పర్ఫెక్ట్గా అంటించలేమన్నమాట. ఇంకా కరెక్ట్గా సెట్ చేసుకొని చార్ట్ మీద
ఆ చార్ట్కి స్ట్రాస్ పెట్టి టేప్ వేసేయండి. ఒక 3 అట్లా వేయండి టేప్. 3 ప్లేసెస్లో వేయండి, జారిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను లంగ్స్లో మనకి నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు కూడా డ్రా చేసుకుంటున్నాను. అవి కూడా చూపిస్తాను ఎలా డ్రా చేయాలనేసి. చాలా అలసిపోయాను గైస్ అవి చేసేటప్పటికి. ఇక్కడ చూడండి మా చెల్లెని బెదిరిస్తున్నాను గమ్మగుండకుండా. ఆ పాప కోసం చేస్తూ ఉంటే ఆ బలూన్స్ అన్నీ ఊపేసి పలగొట్టేస్తుంది, అందుకని అరుస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లంగ్స్ లోపల నరాలు డ్రా చేస్తున్నాను. మీరు కూడా ఇలా డ్రా చేసుకోండి, మనం పర్ఫెక్ట్ షేప్ కనిపిస్తుంది. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ పెన్ ఉంటుంది కదా, లేకపోతే మార్కర్తో కానీ డ్రా చేసేసుకోండి. లిటరల్ ఇది చేయడానికి నాకు 1 అవర్ 1.5 అవర్ అలా పట్టింది. ఎందుకంటే ఫస్ట్ లిప్స్ కట్ చేసుకొని లిప్స్కి పెయింటింగ్ వేసేసి, నోస్ పెయింటింగ్ వేసేసి పొల్లంపేటకి వెళ్ళి మేము అవి కలర్ షీట్స్ అవి తెచ్చుకున్నాను, స్ట్రాలో అవి తెచ్చుకున్నాను, అందుకని లేట్ అయిపోయింది. ఇక్కడ నేను డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బలూన్స్ అతికిస్తున్నాను అనమాట స్ట్రాకి. కానీ మీరు మిస్టేక్ చేయొద్దు. ఫస్టే మీరు బలూన్ స్ట్రాకి జాయిన్ చేసేసుకున్న తర్వాత స్ట్రాని షీట్కి అతికించండి, లేకపోతే ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే అది లూజ్గా ఉండడము, లేకపోతే ఒక చోట గ్యాప్ ఉండడం వల్ల బలూన్ సరిగ్గా ఉబ్బదు అనమాట. ఊపినా కూడా మనకి అలా మనము లంగ్స్ని ఊపినామంటే ఒక పక్క 2 ఒకే సైజులో వస్తాయి, కానీ అలా రాదనమాట ఇలా వేసుకుంటే. నేను మళ్ళీ తీసి చాలా టైమ్స్ వేసాను అలా. తర్వాత ఇంకా నోస్ లిప్స్ వేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఫేస్ కూడా డ్రా చేస్తున్నాను. జస్ట్ రౌండ్ వేసేసి ఐస్కి సెమీ సర్కిల్స్ వేసేసాను. ఇంకా ఇక్కడ వేసేసుకున్న తర్వాత మా చెల్లెల నేమ్ కూడా రాశాను కింద. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను తీసి మళ్ళీ కూడా వేశాను, అది 2 సరిగ్గా రావడం లేదనేసి. ఇప్పుడు బాగా వచ్చినాయి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వీడియోలు పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్ గైస్.